టైగర్ కేవ్స్ వచ్చాం. టైగర్ కేవ్ వందిట. టైగర్ కేవ్ వచ్చిన టైగర్ కేవ్స్ వచ్చాం. ఇప్పుడు ఎంజాయ్ చేసి వస్తున్నాం ఫ్రెండ్స్. ఈచ్ వన్ ఎంత ప్రెసెంట్? పర్ హెడ్ 50 రూపీస్. మొత్తం ఎదురే, మెట్లు కూడా ఎదురుతోనే ఫిక్స్ చేస్తున్నారు. తెలుగు వాళ్ళని కలిసినందుకు ఆనందంగా ఉంది. అది మన నెల్లూరు వాళ్ళని. మూవీ షూటింగ్ కూడా చేసుకోవచ్చు. కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ కి చూడడానికి అయితే జెర్రీలా కనపడుతున్నాయి. ఇది రిస్కీగా ఉన్నట్టుంది. బ్రో నువ్వు ముందు పో. ఆడ పాము గిము ఉంటుంది ఏమరా. ఆడే అడవిలో చాలా దూరం వచ్చాం, నీళ్ళు ఎక్కడ దొరకలేదు మనకి. ఏం లేదు బ్రో, లైట్ వేసుకొని రావాల్సి వచ్చింది లాస్ట్ కి. బ్రో ఇదైతే భయంకరంగా ఉంది. బ్రో తెలుగా తమిళ బ్రో? యూట్యూబ్ మేము వెళ్తాము. మంజువల్ బాయ్స్. బ్రో మా ఫ్రెండ్ పనసకాయలు చూస్తున్నాడు చూడండి బ్రో. ఆ ఫోన్లో జూమ్ రాక మా అవుట్ ఫోన్లో తీస్తా ఉండా. టైగర్ కేవ్స్. చలో చలో బ్రో, పో బ్రో. రియల్ టైగర్ టైగర్ కేవ్. అందరు నేమ్ రా, ఏరియా పేరు ఇల్లే, అంద ఏరియా పేరు టైగర్ కేవ్. ఇప్పుడు ఆడ ఇడ్లీ హిల్స్ అన్నారు. ఇడ్లీ ఉంది ఆడ. ఇది మారి వందిత టైగర్ కేవ్ వందిట. టైగర్ కేవ్ వచ్చిన ఇదిగో బోర్డు. ఇప్పుడు ఎంజాయ్ చేసి వస్తున్నాం ఫ్రెండ్స్. బ్రో ఎక్కడికి వెళ్తున్నాం బ్రో ఇప్పుడు? టైగర్ కేవ్స్. ఈచ్ వన్ ఎంత ప్రెసెంట్? పర్ హెడ్ 50 రూపీస్. పర్ హెడ్ 50 రూపీస్. ఎంత ఉంటుంది మొత్తం ట్రెక్కింగ్ పాయింట్? 300 మీటర్స్ ఓన్లీ. ఈ డ్రైవర్ సెల్లింగ్ 1.5 కిలోమీటర్. కేవ్స్ ఉంటాయి. ఇందాక మనం ఇడ్లీ హిల్స్ చూసినప్పుడు ఇడ్లీలు ఉండవు, అక్కడ హిల్స్ ఒకటే ఉంటాయి. అది టియాక్ హిల్స్. ఓవర్ టు యూ. ఆల్రెడీ ఒక టైగర్ ఉంది మా కాడ. వావ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయినా ఎల్లో కలర్ కూడా వచ్చాడు టైగర్. సార్లు అటు పోయినాయి, పైన ఉంటాయి కదా గీతలు. వాళ్ళు పోయి షిట్. ఇవి మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తాయి? మళ్ళీ వానలు ఎండలకాలం వస్తాయా? మమ్మీ టైగర్ కేవ్స్ వచ్చాం. టికెట్ కూడా దాంట్లో ఉందా? ఏంద్రా దాంట్లోనే ఉంది. దాంట్లోనే ఉందా? సర్లే. టైగర్ కేవ్స్ వెల్కమ్. నెమ్మదిగా పోమని చెప్తారా? అది చేస్తున్నాడు ఎక్కువ. మా అమ్మాయి పోజు జరుగుతా. ఇది వెదుర్రా. మొత్తం ఎదురే, మెట్లు కూడా ఎదురుతోనే ఫిక్స్ చేస్తున్నారు. సుమందర్నా ప్రకాష్ ఇక్కడ జారుతుందంటే జాగ్రత్తగా. బ్రో ఇక్కడ టైగర్ కేవ్స్ పోయేది ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా రావాలి. ఈ రాక్స్ అన్ని ఏంటంటే మనకు జారుతూ ఉంటాయి. చాలా బాగుంది. చిన్నగా లేదన్నా, హైలైట్ ఉంది. ఇలాంటివి మిస్ అయిపోతా ఉంది. ఇక్కడికైతే 50 రూపీస్ ప్రెసెంట్ టికెట్. బ్రో హ్యాపీ జర్నీ. తెలుగు వాళ్ళని కలిసినందుకు ఆనందంగా ఉంది. అది మన నెల్లూరు వాళ్ళని. మీరు బైక్ ఇక్కడ ప్రైవేట్ గా తీసుకున్నారా లేకపోతే బైక్ మీద వచ్చారా? ఇక్కడ రెంటో బైక్ తీసుకున్నాం. ఇక్కడ బైక్ రెంట్ ఏ విధంగా ఉంటుంది బ్రో? ఒక పర్ డేకి 600 ప్లస్ ఆయిల్ మందే. ఆయిల్ వాళ్ళు ఇస్తే మనం వాడేస్తాం కదా. మీకు ఎంత పడ్డది బ్రో రూమ్ కి? 800. అంటే నా ఆల్రెడీ ముందర వచ్చినప్పుడు ఒక రోజు బాగా 2000 కట్టి చేయడం. తర్వాత రోజు ఇంక వెళ్తుంటే ఇంకొక రోజు ఉండాలని చెప్పి ఇంకా అడిగితే 1000 ఇచ్చారు ఒకసారి. ఈ రోజు 2 days కాబట్టి 800 ఇచ్చారు పర్ డేకి 800. పర్ డేకి 800. హౌ మెనీ మెంబర్స్ బ్రో? 3కి. ఇప్పుడు అంటే వైఫై అవైలబుల్ ఉందా? మేము 7 మెంబర్స్ ఉన్నాం. వైఫై లేదా? కానీ అయితే మూవీ షూటింగ్ కూడా చేసుకోవచ్చు. ఏ సైడ్ పేరు? కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్కి థ్రెడ్ అనేది ఫిక్స్ చేస్తారు. అంటే ఆ రూట్లో మనం వెళ్ళకూడదని చెప్పి. చూస్తున్నారు కదా పక్కన వాటర్ ఫాల్స్ ఉన్నాయి.
దీంట్లో పడితే డైరెక్ట్ నెల్లూరుకి వచ్చేయచ్చు, మున్నార్లో పడితే. చూడడానికైతే జెర్రీలాగా కనపడుతున్నాయి, కానీ ఏంటంటే ఏర్లు, ఏరు చూసారు కదా, వెదురు యొక్క ఏరు. మధ్యలో మలాంటి వచ్చి కొట్టడానికి చెట్టు పెట్టారు ఇక్కడ. జాగ్రత్తగా చూసి పోవాలి మనం. ఇక్కడైతే ఈ ట్రెక్కింగ్లో చాలా జాగ్రత్తగా వెళ్ళడం బెటర్, ఎందుకంటే హెవీగా ఉన్నాయి, కింద రాక్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా పోవడం బెటర్. ఇదైతే 50 రూపీస్కి చాలా వర్త్. ప్రజెంట్ మున్నార్ అన్నింటిలోకి. ఫారెస్ట్లో కూడా సీటింగ్ అనేది ఇచ్చారు. ఇది రిస్కీగా ఉన్నట్టుంది. బ్రో నువ్వు ముందు పో, నేను నిన్ను బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేస్తూ వస్తాను. ఏముంటుందో ముందు నాకు చెప్తా వస్తుండు. అండి వావ్, చాలా షార్ప్గా ఉంది అది. చాలా జాగ్రత్తగా రావాలి. రాక్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి, షార్ప్గా ఉంటాయి. ప్రజెంట్ అయితే మేము షూ అనేది వేసుకొని రావడం వల్ల మనకు బెనిఫిట్ అయింది. మామూలు స్లిప్పర్స్ ఏంటంటే కాళ్ళు జారుతూ ఉంటాయి. ఇంత భయంకరంగా ఉందా. నాకు మటుకు డెస్క్ చాలా గుర్తొస్తుంది బ్రో. ఈజ్ ఇట్ వర్త్ బ్రో? 50 రూపీస్ టైగర్ కేవ్ స్టిక్కర్స్, కంప్లీట్ వర్త్. హెవీ డేంజరస్ బ్రో. బ్రో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. బావ్ చాలా బెస్ట్. అబ్బా ఇది మిస్ అయితే చాలా మిస్ అయినట్టుగానే ఉండేది. ఆడ పాము గివి ఉంటుంది ఏమరా? వద్దులే, ఆడేం రాసింది చూడు. బ్రో ఎక్కడ పోతున్నారు బ్రో మీరు? అడవిలో చాలా దూరం వచ్చాం, నీళ్ళు ఎక్కడ దొరకలేదు మనకి, ఇక్కడ దొరికింది చూడండి. పరిగెత్తరా అజాము. బ్రో హౌ యూ ఫీల్ బ్రో టైగర్ కేవ్? ఇట్స్ అమేజింగ్ బ్రో. ఇది మిస్ అయింటే ఏమైంది వాళ్ళు? ఇలాంటిది మళ్ళీ చూడలేం బ్రో. ఇంత దూరం వచ్చాము. నేను చెప్తే ఉள்ள இருக்கா? రియల్ టైగరా? చూడండి బ్రో. నువ్వు చాలు చొర్రం బా బ్రో. బ్రో ఉள்ள ஒன்றும் இல்லை బ్రో, ஒன்றும் பிரச்சனை இல்லை. அவ்வளோ ప్రాబ్లం இல்லை. అదే నేను అడిగింది బా. మంజుమల్ బాయ్స్ ఏం లేదు బ్రో, లైట్ వేసుకొని రావాల్సి వచ్చింది లాస్ట్కి. టైగర్ అది వాటర్ మెయిన్ లాస్ట్. బ్రో ఇదైతే భయంకరంగా ఉంది బ్రో. తెలుగా తమిళ బ్రో? ಕನ್ನಡ ಗೊತ್ತಾಗಿದೆ ಮೀನ್ಸ್ ಗೊತ್ತಾಯ್ತು బ్రో. తెలుగు తిరిగ మొత్తం తెలుగులేనా మాకా? ఏ ఊరు బ్రో? పర్వాడ అంటే ఆంధ్రానేనా? పావంగడ కర్ణాటక, ఆంధ్ర బోర్డర్. యూట్యూబ్ మేము వెళ్తాము బ్రో. నిజంగా వాళ్ళ లోపల టైగర్ పడుకుంటారా బ్రో? எந்த ஊர் ப்ரோ உங்க? எல்லாம் கர்நாடகா. கர்நாடகா எனக்கு வரல, கன்னட வரல. తెలుగు వస్తుంది కన్నడ వాళ్ళకి బ్రో. తెలుగు వరం బ్రో. ఓన్లీ కన్నడ. షట్ నెక్స్ట్ టైం ప్రిపేర్ అండ్ కేమ్ డీప్ పోయి చూడండి బ్రో. 1 time ఎక్స్పీరియన్స్ బ్రో. உங்க தமிழ் ஹிந்தியா கன்னடா? தமிழ் உள்ள போண்டு బ్రో. నల్ల సూపర్ ప్లేస్. కింద ఈ పగిలిపోతాయండి ఎక్కువ మంది. బ్రో ఎలా ఉంది బ్రో లోపల మీరు చూసి వచ్చింది? బెటర్ ఎక్స్పీరియన్స్ బ్రో. బ్రో మా ఫ్రెండ్ పనసకాయలు చూస్తున్నాడు చూడండి బ్రో. నా ఫోన్లో జూమ్ రాక మా అవుట్ ఫోన్లో తీస్తా ఉండా. ఎయ్ ఆడ బా ఎస్టుంటుంది 3 దా.